జిల్లాలో ఉండేటువంటి 2 నియోజకవర్గాలలో ఆ పేరుకే ఎస్సీ సంబంధించినటువంటి రిజర్వ్డ్ నియోజకవర్గాలు. అక్కడంతా జరిగేది రెడ్డి రాజ్యం. ఎందుకు అలాంటప్పుడు ఎందుకు ఎస్సీ అనేటటువంటి పేరును వాడుకోవాల్సిన అవసరం ఉంది? అందుకనే కదన్నా నేను ఐఎమ్ వెరీ క్లియర్ అని చెప్పాను. ఐఎమ్ వెరీ క్లియర్. నేను కూడా ఒక ఎస్పీకి చేసి వచ్చాను కాబట్టి నాకు పవర్స్ ఇస్తే ఈరోజు తెచ్చుకున్న దానికంటే ఇంకా మెరుగ్గా చేయగలుగుతాను. పార్టీకి మంచి పేరు తీసుకురాగలను. నాకు పవర్స్ ఇవ్వకుండా పవర్స్ ఒకరు నువ్వు మామూలుగా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమంటే నాకు వద్దు, ఎవరికన్నా ఇచ్చుకోండి మీరు, నో ప్రాబ్లం, నాకు అబ్జెక్షన్ లేదని నేను చాలా క్లియర్గా జూన్ 24 నాకు ఎవరైతే వచ్చారో ఇక్కడికి రామసుబ్బారెడ్డి గారు వచ్చి ఆ మాట చెప్పినాడు. రామసుబ్బారెడ్డి గారికి నేను వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది. అలా ఆ టైంలో అయిపోయాక అతను దివాకర్ రెడ్డి కూడా ఉన్నాడు. అతని ఎదురుగానే నేను వెరీ క్లియర్, మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి, నాకు అబ్జెక్షన్ లేదు, బట్ ఇలా పవర్లెస్ మాత్రం నేను చేయను, మీ ఇష్టం అని చెప్పాను. నందికొట్కూరు సంబంధించినటువంటి ప్రజలు ఏం కోరుతా ఉన్నారు? రానున్న రోజుల్లో మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఏదైనా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా, లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగా వెళ్ళే అవకాశం ఉంది? అలాంటివన్నీ ఏమి లేదన్నా. నేనేమనుకున్నాను, నేను హ్యాపీగా ఏదో మా మనమన్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టి మధ్యాహ్నం లంచ్ తీసుకుపోయి ఇచ్చి తినిపించుకొని సాయంత్రం స్కూల్ నుంచి తీసుకొని వచ్చి ఆ హ్యాపీనెస్లో హ్యాపీగా ఉందాం ఫ్యామిలీస్తో. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒక 33 సంవత్సరం 30 సంవత్సరం అట్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు 24 గంటలు నిత్యం ప్రజలతో ఉంటూ ఫ్యామిలీకి దూరం అయ్యాను. ఇప్పుడన్నా అట్లీస్ట్ పిల్లోళ్ళకన్నా చూసుకుందాం. నా పిల్లలను నేను చిన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ వాళ్ళని చూసుకోలేకపోయినాను అని అనుకున్నప్పుడు, మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను వాళ్ళతో అదే పంచుకున్నాను. అంటే అప్పుడు వాళ్ళంతా మేమేం కావాలనుకుంటున్నారు సార్, మేము మిమ్మల్ని నమ్ముకొని మేము ఇంతవరకు ఉన్నాం, మీతో పాటు వచ్చాం, మీతో పాటు నడిచినాం, మాకు పనులు అయినా కాకపోయినా మేము మీతో పాటే నడిచినాం. ఎక్కడ మా పోస్టులు ఉండేటువంటి తీసి పారేసినా కూడా మేము ఎక్కడే కానీ తొనకకుండా వెనకకుండా పార్టీకి విధేయతగా మీరు మా మీద చూపించేటువంటి ప్రేమతో మాకు చేసేటువంటి సర్వీస్కు మేము మీకు కట్టుబడి మీ మీద ప్రేమతో మేము మీ వెంటనే నడుస్తున్నాం, మీ అడుగులలో అడుగు వేస్తూ మరి మేమేం కావాలా అది ఇది అని చెప్పేసి అన్నారు. సరే మాట్లాడదాంలేండి అది ఇది అని చెప్పడం జరిగింది. మళ్ళీ నిన్ను ప్రకటించిన తర్వాత నిన్న తెల్లవారుజాము వరకు ఒకటే ఫోన్లో కంటిన్యూ ఫోన్స్, తర్వాత నిన్న మార్నింగ్ నుంచి జనాలు వచ్చి చాలామంది నిన్న 300 మెంబర్స్ దాకా ఉన్నారు. వాళ్ళు వచ్చి తలా ఒక మాట మాట్లాడేటప్పుడు నేను అన్నాను, మీరొక్కరు మాట్లాడితే కాదు, అందరం నియోజకవర్గంలో మన ప్రతి గ్రామంలో మనకంటూ మనల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనల్ని అందరినీ పిలిపించి మాట్లాడేసేసి అందరూ ఎట్లా చెప్తారో అట్లా పోదాం. అంతేగాని ఈరోజు వరకు మనము పార్టీకి కట్టుబడి ఉన్నాము. మనం ఉండేటివన్నీ తీసేసినా కూడా మనం పార్టీతోనే ఉన్నాము కాబట్టి మనము మాట్లాడదాము అని నేను చెప్పడం జరిగింది.